పట్టణ ప్రజలకు ఇబ్బందిగా మారిన రోడ్లు, డ్రైనేజీ, అస్తవ్యస్తంగా ఉన్న కాలువల్లోని పూడికతీత, చెత్త నిర్వహణ, రోగాలను వ్యాపింపచేస్తున్న దోమల సమస్యపై పాలకుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నేడు ప్రొద్దుటూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి మున్సిపల్ ఆఫీసును ముట్టడించిన ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి. కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిపాలన చేతగాని ఎమ్మెల్యే చెత్త పన్ను తగ్గించాలి, విధించిన చెత్త పన్ను, విధించిన చెత్త పన్ను, పెంచిన పన్నులు దోమలు లేని ప్రొద్దుటూరు చేశాను అబద్ధమన్న ఎమ్మెల్యే, దోమలు ప్రార్థమని చెప్పిన ఎమ్మెల్యే. ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా గానీ చెత్తనే, కాలువలు తీయక పొడిగలు తీయక ఎన్ని రోజులైందో గబ్బు కొడుతుంది. ప్రొద్దుటూరు చేశాను, తప్పెళ్లతో అల్లులు పిలుస్తాను. ఇప్పుడు అల్లులు తప్పెళ్లతో పిలుస్తారు, లేకుంటే దేంట్లో పిలుస్తారు ఎమ్మెల్యే గారు చెప్పాలా? బైక్ తీసుకొని మన ఇద్దరం పోదాము. చెత్త పన్నేసారు, డబ్బులు రాబడుతున్నారు, చెత్త తీసేరు, కాలువల్లో పూడికలు తీస్తున్నారా? ఫీల్డ్కి పోదాం రండి. మరి పన్నెండు వసూలు చేస్తాను అందరికీ అంటే ఇప్పుడు నెలకు ఒక రోజా? ప్రధాన కాలువలు 5 కాలువలు ఉన్నాయి. పూడికలు తీసి ఎన్ని రోజులు? ఒక హాఫ్ అన్ అవర్ ప్రజల కోసం మీరు టైం స్పెండ్ చేయగలరా? మీరు వస్తే కనుక ఇప్పుడు చూపిస్తాను. ర్యాంప్ దగ్గర లేచిపోయింది నాది. లేచిపోవచ్చు సార్. ర్యాంప్ దగ్గర చూడండి గారు, నేను కూడా సివిల్ చదివిన. ర్యాంప్ దగ్గర వేసేటప్పుడు ప్రొపోర్షనేట్ ఎక్కువ వేసేస్తారు. మీరు వేసినారా? వేసినాం, అట్లే వేసినాం. మామూలు ప్రొపోర్షనేట్. మరి ఎందుకు లేచిపోయింది? అదే చూస్తున్నాం. అదేంది తక్కువ వేసిన ప్రొపోర్షన్? చూడండి, ర్యాంప్ దగ్గర కాంక్రీట్ ప్రొపోర్షనేట్ ఎక్కువ వేసి సిమెంట్ పెంచి వేయాలా? మీరు వేసినారా? సిఐడి ఎంక్వైరీ చేయించి ఎవరు అధికారులు తప్పు చేసినా అధికారులను వదిలిపెట్టాం. మేము నిజాయితీగా పనిచేసే అధికారులకు సహకరిస్తాం. అవినీతి అధికారులను మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చట్ట ప్రకారమే ఎంక్వైరీ చేసి ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం. ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు 500 కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాలా జగనన్న, నేను నీ రామ్మంటును, నాకు ఏం మంత్రి పదవులు వద్దు, దోమలేని ప్రొద్దుటూరు చేస్తా, అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు. 500 కోట్లు కానీ నిజంగా అభివృద్ధి పనులు చేసింటే ప్రొద్దుటూరులో నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రికమెండేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. మా ప్రధానంగా ప్రజల సమస్యలు 5టిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. 1, పారిశుద్ధ్యం. ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి, కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో. కాలువలు ఎత్తేసే నాదులే లేడు మున్సిపాలిటీలో. నెంబర్ 2, రోడ్లు. ఎక్కడ చూసినా రోడ్లు అన్ని గుంతలు అయిపోయినాయి. వేసిన రోడ్లు కూడా నాసిరకంగా. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి, 3 నెలలు కాలే రోడ్డు వేసి ఈరోజు పెచ్చులు లేచిపోయింది. ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ సందులో పరిస్థితి అట్లే ఉంది. ఇట్లా చెప్తా పోతే టైం సరిపోదు. 3వ అంశం వచ్చేసి దోమలు. మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినాడంటే, దోమలు లేని పొద్దుటూరును చేస్తా, అల్లుళ్లను దసరాకు తప్పెట్లతో తెస్తా అన్నాడు. 5 దసరాలు అయిపోయినాయి, తప్పెట్లు రాలే, అల్లుళ్ళు రాలే. దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి. 3వ డిమాండ్ దోమలు లేని పొద్దుటూరు. 4వది చెత్త పన్ను వసూలు చేస్తున్నారే. యాడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల దారెమ్మడి చెత్తా చెదారం పేరకబోయింది. 5వది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి. ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు కావాలన్నా, మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బీకే ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్లు వచ్చే పన్నులు లేవు. ఈ 5 డిమాండ్లు ప్రధాన కాలువలు, పూడికలు తీయడము, దోమలు, రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాదిరి చేసుకొని ఈ మున్సిపాలిటీని భ్రష్టు పట్టించినారు. త్వరలో మాజీ ఎమ్మెల్యే రాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డికి చెప్తున్నా, 1 నువ్వు ఆలోచన చేయడంలే, అభివృద్ధి నేను చేసినా అని నువ్వు ఎన్నికల ప్రచారం పోతున్నావు.
నేను సూటిగా నేను అడుగుతానా, అభివృద్ధి చేసింటే నువ్వు చర్చకు రా, పిలుసు ఎప్పుడో చర్చకు. నువ్వేం అభివృద్ధి చేసినావు చర్చిస్తాం పొద్దుటూరు ప్రజల కోసం. రెండవది, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలా, పరిపాలన చేతకాని ఎమ్మెల్యే పొద్దుటూరు చరిత్రలో ఎవరంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. కారణం ఏంటంటే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కానీ దోమలు లేకుండా చేయలేకపోయినావు, రోడ్లు వేపి లేకపోయినావు, కాలువలు కట్టలేకపోయినావు, పూడిగెల్ది లేకపోయినావు, మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేసినావు, నిధులు తేడంలో విఫలమైనావు. కేవలం ఎమ్మెల్యే గారు అధికారం 5 ఏళ్లలో వేల కోట్లు డబ్బులు సంపాదించే దానికోసం, కబ్జాలు చేసే దానికోసము, భూ ఆక్రమణ కోసం చేసినాడు. నిన్న కొత్తగా ఒకటి ఎత్తినాడు, మళ్ళా భూములే ఆక్రమించలే అంటాడు. డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించింది ఎవరు? నువ్వు 5 ఏళ్ళు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించినారు అని చెప్తున్నావు కదా. 5 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? ఎమ్మెల్యే నువ్వే కదా. మరి నువ్వు 5 సంవత్సరాలు డిఏడబ్ల్యూ ఆక్రమణకు గురైతే నువ్వు ఎందుకు కాపాడలే? అంటే అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాపాడలేదంటే నీకు వాటా ఉందా, లేకపోతే నీకు దాంట్లో మురుపులు అందినాయా, లేకపోతే దాంట్లో నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్వా? అదేదో చెప్పాలా ప్రజలకు. ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకొని తాను ఓడిపోతారనే ఉద్దేశంతో ముందుగానే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. ఒకటి పొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ 5 అంశాలు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ 5 అంశాలు చెత్త గాని, పారిశుద్ధ్య లోపాలు గాని ఇవన్నీ ఏవి లేకుండా చక్కటి పరిపాలన అందిస్తామని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా, హామీ ఇస్తాను.